మైనార్టీ మహిళపై 4 రోజుల క్రితం జరిగిన అత్యాచారంపై బంగ్లాదేశ్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నేరానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులతో పాటు మహిళా సంఘాలు రోడ్డెక్కాయి. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోవాలని గళమెత్తాయి. అటు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోను వెంటనే తొలగించాలని బంగ్లాదేశ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన దగ్గర నుంచి హిందువులు సహా ఇతర మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వర్గాలకు చెందిన ఇళ్లు, ఆస్తులను దుండగులు ధ్వంసం చేయడంతో పాటు మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ నెల 26న కూడా ఓ మైనార్టీ మహిళపై స్థానిక బీఎన్పీ నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలోనే చుట్టుపక్కల వాళ్లు నిందితుడిని చితకబాదినట్లు తెలిసింది. అయితే కొందరు స్థానికులు నిందితుడిని పోలీసులకు అప్పగించకుండా ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి పారిపోయాడని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. నేరం జరిగిన 2 రోజుల తర్వాత అత్యాచార వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్లోని మైనార్టీలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలోనే ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు కూడా రోడ్డెక్కారు. ఆదివారం రాత్రి కాగడాలతో పెద్ద ర్యాలీ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు రక్షణ కల్పించాలని గళమెత్తారు. ఫలితంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఢాకాలోని సైదాబాద్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి చిత్రాలను వైరల్ చేసిన మరో 4 అరెస్టు చేశారు. బాధితురాలి భర్త దుబాయ్లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. పండుగ కోసం ఆమె తన తల్లిదండ్రుల వద్దకు రాగా నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోను వెంటనే తొలగించాలని బంగ్లాదేశ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బాధితురాలికి రక్షణ కల్పించడంతో పాటు వైద్య చికిత్స అందించాలని 2 సభ్యుల ధర్మాసనం సూచించింది.